అన్ని వచ్చేసినాయిరా, అన్ని వచ్చేసినాయి. ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, మీకు కావాల్సింది ఇచ్చేస్తాం కదా, దయచేసి వెళ్ళిద్దని వదిలేయండి ప్లీజ్. దాని మెల్లో తాళం తీసుకోరా. బతిమలాడతావేంట్రా, తెంచేయ్. తాళి మీద చెయ్యేస్తాను. మిత్ర, మిత్ర, జాగ్రత్త. అయ్యో మిమ్మల్ని. సార్, వీళ్ళు కరడు కట్టిన అంతకులు సార్. వీళ్ళ కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాను, ఇప్పటికి దొరికారు. థ్యాంక్ యూ సార్. ఓకే, వాళ్ళని తీసుకెళ్ళండి. లక్ష్మి, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు మావయ్య గారు. ఇలా జరుగుతుందని దీక్షితులు గారు చెప్పారమ్మా, కానీ దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డారు. ఇదిగో అంతా ఈ లక్ష్మి వల్లే వచ్చింది. ఈ ప్రమాదానికి కారణం తనే. అవునా ఆంటీ, అడ్డమైన వాళ్ళని బస్సులో ఎక్కించుకొని రూట్లు మార్చేసి రిస్క్ లో పడేసింది. ఇంకాపండి, అందరూ బస్ ఎక్కండి. లోపల ఆవిడ నొప్పులు పడుతుంది. అయ్యగారు, లచ్చమ్మ ఎప్పుడొస్తుంది? నేను నా పుట్టింటి నుంచి అత్తారింట్లో అడుగు పెట్టేదాకా నువ్వు నా పక్కనే ఉండాలి. ఒక్క క్షణం కూడా నువ్వు నా చెయ్యి వదలకూడదు. చివరి క్షణం వరకు నీ చెయ్యి వదలను భాగ్యం. ఏ ఆడపిల్లైనా తన పెళ్ళంటే కట్టుకోబోయే చీరలు, పెట్టుకోబోయే నగలు, తలంబ్రాలు, దీవెనలు, ఆ రోజు కోసం కన్న కలలు, ఇలా ఎన్నో ఆలోచనలుంటాయిరా. కానీ నువ్వేం చేస్తున్నావురా తల్లి? జరగబోయేది నీ పెళ్ళి అనేదే మర్చిపోతున్నావు. ఒక్క క్షణం కూడా నువ్వు నా చెయ్యి వదలకూడదు. చివరి క్షణం వరకు నీ చెయ్యి వదలను భాగ్యం. ఏంటక్క, తాతయ్య గారిని అమ్మా నాన్నల్ని చూసుకొని బాధపడుతున్నావా? మన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి జాను. ఈ ఇంట్లో అడుగు పెట్టగానే నాకు కూడా అన్ని జ్ఞాపకం వచ్చాయక్క. కోల్పోయినవన్నీ మళ్ళీ రావు అంటారు. మనం ఎంతో విలువైనవి కోల్పోయాం. అవి మన జీవితాల్ని తారుమారు చేశాయి. కానీ ఇన్నాళ్ల తర్వాత మనం ఊళ్ళో అడుగు పెట్టగానే అందరూ మనల్ని గుర్తు పెట్టుకొని పలకరించడం చూస్తుంటే తాతయ్య గారు, అమ్మా, నాన్న ఎక్కడికి పోలేదు, ఈ ఊళ్ళో వాళ్ల రూపంలో ఇంకా బతికే ఉన్నారు అనిపించింది. ఆ ప్రేమని,
మనం ఎప్పటికీ కోల్పోము అనిపించింది. అవును జాను, అదే ప్రేమ, ఎప్పటికీ అదే ప్రేమ. నీ భయం 100% కరెక్ట్ మనీషా. అందరూ దాన్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతుంటే మిత్ర మనసు మారకుండా ఉంటుందా? నిన్ను మిత్ర నుంచి సైడ్ చేయటానికే లక్ష్మి ఈ ట్రిప్ ప్లాన్ చేసిందని డౌట్ వస్తోంది. ఇది ఖచ్చితంగా లక్ష్మి ప్లానే ఆంటీ. ఊళ్ళో వాళ్లతో డప్పు కొట్టించుకుని మిత్రతో మెప్పు పొందాలని చూస్తోంది. వీలైనంత త్వరగా ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడేగా ఊరొచ్చా, అప్పుడే ఎలా వెళ్తాం? ఏముంది, ఏ ఫ్యాక్టరీయో తగలబడిందని మిత్రకి కాల్ వస్తే ఉన్నపళంగా బయలుదేరడా ఏంటి? ఏంటి, ఫ్యాక్టరీని తగలబెడతావా? ఆ పని మాత్రం చేయకు, ఇంకా ఆస్తులు పంచుకోలేదు. ఇక్కడ నాకు ఇంత నష్టం జరుగుతుంటే మీరు ఆస్తి నష్టం గురించి మాట్లాడుతున్నారా ఆంటీ? అది కాదు మనీషా, అసలు జర్నీ మధ్యలోనే మిత్ర లక్ష్మికి గొడవ పెట్టి మిత్రని వెనక్కి తీసుకొస్తానన్నావు. అసలు ఆ ప్లాన్ ఏమైంది? నువ్వు ఏమీ చేయలేకపోయావు. నేను కాదు, ఆ సరయు ఏదో ప్లాన్ చేస్తుందా ఆంటీ. దాన్ని నమ్మి నేను కామయ్యాను. అందుకే పక్క వాళ్లపైన ఆధారపడకుండా సొంత తెలివిని నమ్ముకోవాలి అనేది. జీపీఎస్ ట్రాకర్ అని, తొక్క తోలు అది ఇది అని ఆఫీస్లో ఆ సరయు ఏం చేస్తుందో ఏమో.